సోమన్న. ఇలా ఆ మహానుభావుడు ఆయనే దింపుతాడు నిన్ను అని అశోక్ తేజ శంకరుణ్ణి మరణకుండా తీసుకున్నాను. ఇంకా ఎందుకు ఆ కైలాసాన్ని ఎందుకు ఎంచుకున్నది గంగా అంటే, మీరు ఒకసారి ఆ కైలాసంలో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని నేను చెప్తా, మీరు వినండి. కైలాసమును తొలి మజిలిగా ఎంచుకున్నది గంగా, భూమికి ముఖద్వారంగా శ్రమ సమానతను, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, శ్రమ సమానతను పాటించు కైలాసముని విలాసముగా భావించుకున్నది గంగ తన కాలు మోపంగా. ఎందుకు శ్రమ సమానం ఉంది అక్కడ? అచ్చట ఇక్కడ మీరు బాగా వినాల. అచ్చట పదవి అహంకారపు కోరలు లేని, కోర ఉంటుంది పాముకి, అచ్చట పదవి అహంకారపు కోరలు లేని పాము దొరలను చూసినది. పాము దొర ఉన్నాడు అక్కడ, కానీ దానితో సమానంగా పాము దొరలను చూసినది, పాముతో సమానముగా కొలువు తీరిన ఎలుక మీసాల కొస మెరుపులను చూసినది. ఇక్కడ ఎలుక ఉన్నది, పాము ఉంది, వదిలిపెడుతూ ఒకదాన్నోటి మింగేస్తాయి కదా అక్కడ, కానీ ఎప్పుడు మాట్లాడడం లేదు. పాము అక్కడే ఉన్న, దొరలు అక్కడే ఉండు, ఎలుక నువ్వు ఇక్కడనే ఉండు. ఇంతకన్నా గొప్ప మరో ప్రపంచం ఏముంటుంది ఈ ప్రపంచంలో? దిస్ ఇస్ ది రియల్ అనదర్ వరల్డ్ ఇస్ దేర్, దట్ ఇస్ కైలాసం అని చెప్పదలుచుకున్నాను. అందుకే అచ్చట పదవి అహంకారపు కోరలు లేని పాము దొరలను చూసినది, పాముతో సమానముగా కొలువు తీరిన ఎలుక మీసాల కొస మెరుపులను చూసినది, నెమలితో ప్రమాదము లేని పాములను, నెమలి కూడా అక్కడే ఉంది కుమారస్వామి దగ్గర, నెమలితో ప్రమాదము లేని పాములను కనుగొని వారవా ఏమి ఈ లోకపు తీరు అనుకున్నది. అరక ఎద్దున్నది, అరక ఎద్దును గోరుతో గీరని పులి భూత పిశాచగణ దాదాగిరి లేని శంకరగిరిని చూసినది. పులి, ఎద్దేమో ఆయన వాహనం, పులేమో అమ్మవారి వాహనం. వదిలిపెడితే పులి ఎద్దును తింటది, కానీ అక్కడ తినడానికి లేదు అసలు. సో నో 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 క్వశ్చన్ ఇద్దా, అక్కడ లేనే లేదు. ఇక్కడ మన మీద పేదోళ్ళు ఉంటే పోయి భూ కబ్జా చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది, కానీ అక్కడ లేదు. ఎవరి కబ్జా చేయడానికి వీల్లేదు. అదే అది నెగటివ్. అది ఓకే ఓకే శంకరగిరి గోరుతో గీరని పులి భూత పిశాచగణ దాదాగిరి లేని శంకరగిరిని పరికించినది. అయిందా? ఎలుక పీడిత ప్రాణి, ఎలుకను పీడించే పాము బుస్ అంటది. బుస్సు భూస్వామి వర్గపు ప్రాణి, భూస్వామి కాదు ఇక్కడ, బుస్సు స్వామి. నాకు చాలా దగ్గరగా దొరికిండు భూస్వామి. ఎందుకంటే తమిళ భూపతి భూస్వామి అంత ఈజీగా దొరికితే నేను ఎందుకు వదిలిపెడుతున్నాను? అందుకనే బుస్ స్వామి వర్గపు ప్రాణి, పాములను పొడిచి తిను నెమలి పులి పరాన్న వర్గపు ప్రాణి, దుక్కిటెద్దుది కష్టజీవి వర్గం, ప్రమదులది వందివాగదుల వర్గం, సకల వర్గాలను సమన్వయపరిచి సమానవకాశములనిచ్చి సమదృష్టి సారించే పాలించే కైలాసముని సాక్షాత్తు మరో ప్రపంచమని ఎంచి కైలాసమునకొక్క కైమోడ్పు గావించి, కైలాసమునకొక్క కైమోడ్పు గావించి గంగా. ఇక్కడ అశోక్ ప్రవేశిస్తాడు. గంగ నీలకంఠుని కైలాస రాజ్యాంగ కర్తయనుకొనే గంగ. ఇక్కడ అక్కడ రాజ్యాంగ కర్తవు శంకరుడు, ఇక్కడ అంబేద్కర్. ఇక్కడ నేను వస్తాను చూడండి. కర్తయనగానే ఈ కావ్యకర్త అశోకు శూద్ర తేజునికి అంబరీషుడు నీల
నీలాంబర అంబేద్కరుగా తోచే అంబరీషుడు నీలాంబర అంబేద్కరుగా తోచే. అలాగే శివుని శివదేశ సామాజిక న్యాయ దేవుడని గంగ నిర్వచించగనే ఈ గేయ రచయితకు మహేశ్వర యతి మహాత్మ జ్యోతి పూలే అని మా శ్రీయర్ బాగా సంతోషపడుతుంది. మహేశ్వరుని మహాత్మా జ్యోతి పూలే అనిపించే పర్వతపు పుత్రిక. శంకరుడు ఎలా ఉన్నాడు చూడండి. పర్వతపు పుత్రిక పార్వతిని పెళ్ళాడిన వేళ కొండ దొరయనిపించే. నీలకంఠుడు త్రైబలుడుగా తోచే. ట్రైబల్ కాదు, త్రైబలుడు. నీలగలుడు త్రైబలుడుగా తోచే. పశుపతి పేర జీవులను జీవాలుగా గాచినప్పుడు. శ్రీహరి కొడుతున్నప్పుడు మీరు కొట్టాలి. పశుపతి పేర జీవులను జీవాలుగా కాచినప్పుడు గొల్ల కురుమల గోత్రజుడుగా కనిపించే. అంతేనా? గంగ తన గంగతో లాలబోయంగ. గంగ శంకరుని లాలబోస్తుంది. మదర్ లైక్ ఏ మదర్, నాట్ వైఫ్. గంగ తన గంగతో లాలపోయంగ చంద్రశేఖరుడు గంగ పుత్రుడై కనిపించే. పాములను మోకులుగా మోసి, ఇక్కడ నా భూపతి సంతోషపడాలి. పాములను మోకులుగా మోసి మూపు కాయలు గాసిన గౌరి మొగడు పేద గౌడులా కనిపించే. పాములను మోకులుగా మోసి, ఇక్కడ మీరు ఇప్పుడు నా గౌండ్లో చూసారు కాబట్టి ఇప్పుడు సంగతి తెలియదు. మోస్తే వీపులా బాగా కాయలు కాసి ఒక రకమైనటువంటి శ్రమ ముద్రలు, ఆ శ్రమ ముద్రికలు ఉంటాయి. అందుకనే ఇక్కడ ఇతను కూడా పాములను మోకులుగా మోసి మూపు కాయలు కాచిన గౌరి మగడు పేద గౌడులా కనిపించే. ఇంకా దుగ్గాడు ఎద్దు పక్కాలు బిగబట్టి అరచేతులు కాయలుగాచిన హరుడు మున్నూరు కాపుగా కనిపించే. పులి ఏనుగు తోళ్ళు పంచలుగా మలిచే వేళ పద్మశాలి అనిపించి. నీరెట్కాడు మరెందుకో ఎండబెట్టుకున్నట్టు నేను పద్మశాలి, నేను ఎందుకు వదులుకుంటా? నా కులం నాది, నేను ఎందుకు వదులుకుంటా? అందుకే పద్మశాలిగా అనిపించే. ఇంకా పాశుపతాస్త్రమును తయారించు వేళ విశ్వకర్మగా విశ్వకార్మికుడుగా దోచే. వీరార్జునుడితో పోరాడి గెలిచిన ఈతడే ధీరతకు ఎరుక అనిపించే. సబ్బండ జాతికి బండ గుర్తుగా సాంబడే కనిపించే. సబ్బండ జాతికి బండ గుర్తుగా సాంబడే అనిపించే. అలా టైం చెప్పు భూపతి. గంట అయిందా? శబాష్, ఇది చాలా బాగుంటుంది. కవి గొంతు తన గుండె శాబ్దికా తంత్రిక. ఇదంతా గంగ అంటున్నది నా గొంతుతోనే అంటున్నది. గంగది గుండె, అశోకుది గొంతు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కవి గొంతు తన గుండె శాబ్దికా తంత్రిగా అంటున్నది గంగ. ముక్కంటి చెవి వంచి ఆలకించంగా. శంకరుడు వింటున్నాడు. రంకెలేసి దుంకుతున్నాను మిన్నేటి అల జింకలాయిష నిశంకగా అందుకో అభయంకరంగా. అందుకోవయ్యా. ఎవడి కోసము నేను, ఎవడి మోక్షానికో నేను రావడం లేదు, అవని మేలు కొరకి అవతరిస్తున్నా. వస్తుంది శంకరుడి మీద పడుతుంది. శంకరుడికి భార్య ఉంది, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. పుసుకుని వస్తే ఎట్లా? అందుకే ఇదిగో వినవమ్మ అర్ధనారీశ్వరిని
నీ మొగడిలో పావు భాగం అసలే అని అర్ధభాగం తీసుకు